నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఎస్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని పంజాగుట్టలో రీసెంట్గానే ఒక 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు నమోదవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ 11 మందిలో చాలా చిన్న సెలబ్రిటీలు అంటే రియాలిటీ షోస్‌లో ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత పాపులారిటీ సంపాదించి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం ద్వారా వారి మీద కేసు నమోదవడం జరిగింది. ఆ 11 మందిలో చిన్న సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. కానీ ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫణీంద్ర కుమార్ అనే వ్యక్తి వేసిన కేసులో దాదాపు 25 మంది ఒక బిగ్ సెలబ్రిటీస్, బిగ్ ప్రొఫైల్సే ఉన్నారు. ఇది ఈరోజు మార్నింగ్ నుంచి చాలా హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దానిలో ఉన్నటువంటి బిగ్ సెలబ్రిటీస్, ముఖ్యంగా మనకి తెలిసినటువంటి పాన్ ఇండియా నటుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా 'బాహుబలి' రాణా దగ్గుపాటి ఉన్నారు, అదేవిధంగా రౌడీ విజయ్ దేవరకొండ ఉన్నారు. దాంతో పాటు ఇంకా యాంకర్ శ్రీముఖి కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, ఇలా కొంతమంది రియాలిటీ షోస్‌లో పార్టిసిపేట్ చేసేటువంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వీరందరూ ఒక ఎత్తైతే, అసలు చిన్న సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అంతో ఇంతో డబ్బులు వెనక్కేసుకుందామని ఆలోచించడం అది ఒక ఎత్తు. కానీ ప్రకాష్ రాజ్ లాంటి నటుడు, రాణా దగ్గుబాటి లాంటి ఒక స్టార్ హీరో, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోస్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాని నుంచి వచ్చే ఆదాయాన్ని దండుకోవడమే ఇక్కడ కొంత చర్చనీయాంశం అవుతుంది. దాని నుంచి ఎన్ని కోట్లు దండుకున్నారు అనేది పక్కన పెడితే ఎంతమంది జీవితాలు సిద్ధమైపోతున్నాయనే విషయాన్ని ఇలాంటి నటులు కూడా, ముఖ్యంగా జాతి కోసం ఆలోచించి, అంటే దేశం కోసం ఆలోచించి, దేశంలో ఉన్న యువత గురించి ఆలోచించే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, అసలు దాని వెనక ఏం నడుస్తుందని ఆలోచించకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కొంత చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈరోజు మియాపూర్ కేసులో నమోదైనటువంటి 25 మంది సెలబ్రిటీలపై నమోదైనటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అయితే మన దగ్గర ఉంది. దాన్ని ఒకసారి క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 173 అండ్ 176 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఇది మియాపూర్ డిస్ట్రిక్ట్, సైబరాబాద్, మియాపూర్ 2025. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 393/2025. ఈ రోజు డేట్ మీద నమోదైంది ఇది. నిన్నటి డేట్ మీద నమోదు కావడం జరిగింది 19 మార్చ్ 2025. యాక్ట్స్ అండ్ మరియు అంటే అసలు ఆ కేసులో ఎఫ్ఐఆర్లో ముఖ్యంగా సెక్షన్లు ఏవే సెక్షన్లు పెట్టారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 318(4) అండ్ 112(R/W), 49 బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా 3A(4) టీఎస్జీఏ యాక్ట్, అదేవిధంగా 66D ఐటీఏ 2002-2008 ఈ రకమైన సెక్షన్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సండే అండ్ 16 మార్చ్ 2025 10 గంటలకు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 16th మార్చ్ రోజే కేసు ఫైల్ చేస్తే ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా బిగ్ సెలబ్రిటీస్ పైన కేసు కాబట్టి పోలీసులు కొంత ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉంటుంది. సో దాని వెనుక ఆధారాలు సేకరించిన తర్వాత వారిపైన ఎఫ్ఐఆర్ దాకా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎఫ్ఐఆర్ అంటే ఈ కేసు 25 మంది సెలబ్రిటీల పైన కేసు వేసినటువంటి వ్యక్తి డీటెయిల్స్ ఒకసారి అయితే చూద్దాం మనం. నేమ్ వచ్చేసి పిఎం ఫణీంద్ర శర్మ, వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి లేట్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా తన ఏజ్ 32 ఇయర్స్, ఆక్యుపేషన్ వచ్చేసి బిజినెస్, తన అడ్రస్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇకపోతే ఎఫ్ఐఆర్లో A1, A2 నుంచి A25 వరకు బిగ్ సెలబ్రిటీస్ని పెట్టడం జరిగింది. వారిలో ముఖ్యంగా A1గా వచ్చేసి హీరో రాణా దగ్గుపాటి పేరు ఉంది, A2గా ప్రకాష్ రాజ్ ఉండడం జరిగింది, తర్వాత A3గా విజయ్ దేవరకొండ, A4గా మంచు లక్ష్మి, A5గా ప్రణీత అంటే యాక్ట్రెస్ ప్రణీత మీకు అందరికీ తెలిసిందే, నిధి అగర్వాల్ హీరోయిన్ నిధి అగర్వాల్ A6గా ఉన్నారు. నెక్స్ట్ ఇక అనన్య నాగల్లా, వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగల్లా A7గా ఉన్నారు. ఇంకా 8 నెంబర్ సిరి హనుమంతు, రీసెంట్గానే పాపులర్ జబర్దస్త్లో యాంకర్గా చేసినటువంటి సిరి హనుమంతు, బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి సిరి హనుమంతు నెంబర్ 8గా ఉన్నారు. శ్రీముఖి, యాంకర్ శ్రీముఖి తెలియని వారు ఉండరు. సో ఇప్పటికే చాలా ఈవెంట్స్ చేస్తూ, యాంకరింగ్ చేస్తూ, పలు షోస్కి హోస్ట్గా పనిచేస్తూ డబ్బులు సంపాదించేటువంటి యాంకర్ శ్రీముఖి ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. నెక్స్ట్గా A10గా వర్షిణి సుందరరాజన్, A11గా వాసంతి కృష్ణన్ కూడా బిగ్ బాస్ ఫేమే. నెక్స్ట్ ఇక శోభా శెట్టి బిగ్ బాస్ ఫేమ్. నెక్స్ట్ అమృత చౌదరి, అదేవిధంగా నాయని పావని A14గా ఉన్నారు. A15గా నేహా పతాన్ ఉన్నారు. A16గా పండు, డి ఫేమ్ పండు, 17గా పద్మావతి, 18గా ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్ ఇక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా యూట్యూబర్స్ వచ్చేసారు. ఈ విష్ణుప్రియ పలు షోస్కి హోస్ట్గా చేశారు, అదేవిధంగా యాంకర్గా చేశారు.
దాంతో పాటు కొన్ని రియాలిటీ షోస్‌లో ముఖ్యంగా 'బిగ్ బాస్' లాంటి షోలో కూడా పార్టిసిపేట్ జరిగింది. ఈరోజు విష్ణుప్రియనే నేరుగా పంజాగుట్ట పీఎస్‌కి అంటే వాసుపల్లి నాని అరెస్ట్ తర్వాత సెలబ్రిటీలపై కేసు నమోదవడం చూసా కానీ, వారు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం కానీ, లేదంటే పోలీసులు వారి దగ్గరికెళ్లి అరెస్ట్ చేయడం కానీ, బయా సన్నీ యాదవ్ మీద కేసు అయిన తర్వాత కూడా తను పోలీస్ స్టేషన్‌లో కానీ, లేదంటే పోలీసులు అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు కూడా ఎక్కడ మనకు కనిపించలేదు. కానీ వన్స్ మొన్న పంజాగుట్ట పీఎస్‌లో 11 మంది పైన నమోదైన కేసులో విష్ణుప్రియ కూడా ఉండడం జరిగింది. ఈరోజు పంజాగుట్ట పీఎస్‌కి విష్ణుప్రియ హాజరవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వార్తలంతా కూడా విష్ణుప్రియ చుట్టే తిరుగుతున్నాయి. విష్ణుప్రియ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. విష్ణుప్రియ దాదాపు 15 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్టు తన స్టేట్మెంట్‌లో రికార్డ్‌లో చెప్పినట్టు ఉంది. అయితే విష్ణుప్రియ అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ సెక్షన్‌లో ఆమె కూడా అంటే ఇప్పటికే ఎఫ్ఐఆర్‌లో నమోదుంది కాబట్టి సేమ్ సెక్షన్స్ విష్ణుప్రియ ఆమె దగ్గర నమోదు కావడం జరుగుతుంది. ఇప్పటికే పంజాగుట్టలో కేసు ఉంది. మళ్ళీ ఇప్పుడు మియాపూర్‌లో కూడా నమోదు కావడం జరిగింది. యెస్. 19గా ఉన్నారు విష్ణుప్రియ. నెక్స్ట్ ఇక హర్ష సాయి. హర్ష సాయి విషయానికొస్తే తను లీగల్‌గానే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నానంటూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. తాను ఎక్కడా ఇల్లీగల్‌గా వెళ్ళట్లేదు. ఇంకో విషయం ఏంటంటే తను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడమే కాకుండా ప్రమోట్ చేయడం ద్వారా కొంతమంది నష్టపోయే వారికి సింపతి వచ్చే విధంగా మాట్లాడకుండా తన మీదే సింపతి ఉండే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు, తను లీగల్‌గానే చేస్తున్నానంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దానికి తోడు దీనికున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసేవారికి కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన రూట్ కాజ్ ఎక్కడుందో తెలుసుకొని, మనందరం వాటిని నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలంటూ హర్ష సాయి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. సో, హర్ష సాయి 820గా ఉన్నారు. నెక్స్ట్ ఇక బయా సన్నీ యాదవ్. వాసుపల్లి నాని తర్వాత బయా సన్నీ యాదవ్ ఇక్కడ 821గా ఉన్నారు. బయా సన్నీ యాదవ్ దాదాపు 30 కోట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారానే 30 కోట్లు, 8 కోట్లు పెట్టి ఇల్లు, స్పోర్ట్స్ బైకులు, స్పోర్ట్స్ కార్లు ఇలా బయా సన్నీ యాదవ్ ముఖ్యంగా సజ్జనార్ కావచ్చు, అదేవిధంగా ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ కావచ్చు, మొట్టమొదటిగా పేరు బయట పెట్టింది ఎవరిదైనా ఉంది అంటే బయా సన్నీ యాదవ్. ఆ టైంలో సోషల్ మీడియాలో ఆ నాన్వేషన్‌కి అదేవిధంగా బయా సన్నీ యాదవ్‌కి ఈ విషయంపైనే చాలా గొడవలు కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బయా సన్నీ యాదవ్ ప్రస్తుతానికి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి స్వదేశంలో ఉన్నారా? లేదంటే విదేశాలకు పారిపోయారా? వాళ్ళ తమ్ముడు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయా సన్నీ యాదవ్‌ని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో చూడాలి. ఇక 821గా బయా సన్నీ యాదవ్ ఉన్నారు. యెస్. 822గా శ్యామల. యాంకర్ శ్యామల. ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఈమె ఇప్పుడే కూటమి ప్రభుత్వాన్ని యువకులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి క్వెషన్ చేసే శ్యామల బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి మరి వారి జీవితాలతో చెలగాటమాడుకున్న శ్యామలపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. 822గా శ్యామల ఉన్నారు. ఇక 823 టేస్టీ తేజ. ఫుడ్ వ్లాగ్స్ చేసేటటువంటి అంటే సెలబ్రిటీలతో ఫుడ్ తింటూ వ్లాగ్స్ చేసేటటువంటి అలాగే వారు చేసినటువంటి కంటెంట్ కానీ, సినిమాలు కావచ్చు ప్రమోట్ చేస్తూ సేమ్ టైమ్ వ్లాగ్స్ చేసుకునే టేస్టీ తేజ, బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం జరిగింది. 823గా టేస్టీ తేజ ఉన్నారు. ఇక 824గా రీతూ చౌదరి. రీతూ చౌదరి అందరికీ తెలిసిందే. రియాలిటీ షోస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా కొన్ని ఛానల్స్‌లో ప్రముఖమైనటువంటి ఛానల్స్‌లో తను కొన్ని ఈవెంట్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కొన్ని వెబ్ సీరీస్‌లో కూడా తను నటించారు. నెక్స్ట్ ఇక బండారు శేషాని సుప్రీత. నటి సురేఖవాణి కూతురే సుప్రీత. ఈ 11 మందిపై కేసు నమోదైన తర్వాత మొట్టమొదటిగా ఎవరైనా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు అంటే తను సుప్రీత. సజ్జనార్ గారికి సారీ చెప్తూ తెలిసి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం జరిగిందంటూ హోలీ రోజున ఒక వీడియో అయితే ఆమె సొంతంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడం జరిగింది. తెలుసో తెలియకో చేశాం క్షమించండి సార్ అంటూ సారీ చెప్తూ తను ఒక వీడియోని రిలీజ్ చేశారు. వన్స్ తప్పు జరిగిపోయాక తను ఆ తప్పు వల్ల చాలామంది బలైపోయాక మీరు సారీ చెప్పినా కూడా దానికి శిక్ష అనుభవించక తప్పదు. సో, కొన్ని సెక్షన్ల కింద నమోదైన నేపథ్యంలో వీటికి శిక్ష పడే అవకాశమే ఎక్కువగా ఉందన్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఎటువంటి చర్యలకు దిగుతారో. నెక్స్ట్ లాస్ట్ 25గా సుప్రీత ఉన్నారు. మొత్తానికి 25 మంది బిగ్ సెలబ్రిటీలు, బిగ్ ప్రొఫైల్ ప్రకాష్ రాజ్, రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, శ్రీముఖి ఇంకా కొంతమంది ఇలా 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి దీన్ని తీసుకొని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో వీరందరిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది యువత బలైపోయారు ఇవన్నీ వివరాలు ఇప్పటికే ఆయన సమర్పించడం జరిగింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉన్న నేపథ్యంలో అయినా కూడా వీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. మరి చూడాలి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలబ్రిటీపై కేసు నమోదైన నేపథ్యంలో ఎలాంటి చర్యలకు దిగుతారో పోలీస్ అనేది వేచి చూడాలి. థాంక్ యూ.